ఆమె ఒక్కరు కాదు ఇద్దరు, 4 కాళ్ళు 2 జననేంద్రియాలు. ఆమె శరీరాకృతి చాలా వింతగా ఉంటుంది. ఆమెకు జన్మించిన 5 పిల్లలు వేర్వేరు గర్భాశయాల నుండి పుట్టినవారే. హిస్టరీలో మిస్టరీగా మారిన ఆమె గురించి అబ్బురపరిచే విషయాలు రహస్యంలో. లింకన్ కంట్రీకి చెందిన మైట్లే కార్బిన్ 1868లో 4 కాళ్లతో జన్మించింది. రెండు జతల కాళ్ల తరహాలోనే ఆమె శరీరంలో కూడా 2 అవయవాలు ఉండవచ్చునని వైద్యులు భావించారు. ఆమె మరణం తర్వాత మృతదేహాన్ని కాంక్రీట్తో పూడ్చివేయడంతో పరిశోధనలకు అవకాశం లభించలేదు. అవును, మీరు వినేది నిజమే. ఆమె ఒక్కరు కాదు, ఇద్దరు. ఆమెకు 4 కాళ్ళు మాత్రమే కాదు, 2 జననేంద్రియాలు కూడా ఉన్నాయి. నడుం నుండి పై భాగం వరకు ఆమె మామూలుగానే కనిపిస్తుంది. అయితే ఆమె శరీరం లోపల మాత్రం అవయవాలు వేరువేరుగా ఉంటాయి. చివరికి ఆమెకు పుట్టిన 5 పిల్లలు కూడా ఆమెలోని వేర్వేరు గర్భాశయాల నుండి పుట్టినవారే. ఇన్ని వింతలు కలిగిన ఆమె గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. సాధారణంగా జన్యు లోపాలతో వింతగా పుట్టే మనుషులు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. అయితే లింకన్ కంట్రీకి చెందిన మైట్లే కార్బిన్ అనే మహిళ మాత్రం 60 ఏళ్లు జీవించింది. లో 4 కాళ్లతో జన్మించిన కార్బిన్ ను చూసి వైద్యులు, ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. 2 జతల కాళ్లలో ఒక్కో జతలో ఒక కాలు పొడవుగా, మరో కాలు పొట్టిగా ఉండడంతో ఆమెను వింతగా చూడడం మొదలుపెట్టారు. ఆమెకు 4 కాళ్లు ఉన్నా ఒక కాలు మాత్రమే పనిచేసేది. మిగతా 3 కాళ్లు చాలా బలహీనంగా ఉండేవి. పెద్దగా ఉన్న కుడికాలు ఒక పక్కకి తిరిగి వంగి ఉండడం వల్ల ఆమె నడవలేకపోయేది. కార్బిన్ తల నుండి నడుము వరకు సాధారణంగానే ఉండేదట. చేతులు కూడా సక్రమంగా పనిచేసేవట. అయితే ఆమె 2 శరీరాలు కలిగిన కవలలు అని వైద్యులు చెప్తారు. అందుకే ఆమె 2 జతల కాళ్ల మధ్య 2 జననేంద్రియాలు ఉన్నాయన్నారు. ఈ వింత రూపంలో ఉన్న ఆమె గురించి పత్రికల ద్వారా తెలియడంతో అమెరికాలో ఆమె చిన్న వయస్సులోనే సెలబ్రిటీగా మారిపోయింది. దీంతో ఓ సర్కస్ కంపెనీ కార్బిన్ ను తమ టీంలో చేర్చుకుంది. ఆ రోజుల్లో ఆమె వారానికి సుమారు $450, అంటే భారత కరెన్సీలో 31,900 రూపాయలు సంపాదించేదట. కార్బిన్ కు 19 ఏళ్ల వయస్సులోనే క్లింటన్ బిక్నెల్ అనే డాక్టర్ ను ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సర్కస్ లో పనిచేయడం మానేసింది. ఆమెకు ఓ రోజు కడుపులో ఎడమవైపు నొప్పి రావడంతో ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని తెలిపారు. అంతేకాకుండా ఆమెకు 2 జననేంద్రియాలు ఉండడం వల్ల 2 గర్భాశయాలు కూడా ఉన్నాయని తెలిపారు. కాలక్రమేణా కార్బిన్ కు ఒక మగబిడ్డ, 4 ఆడపిల్లలు పుట్టారు. అయితే వీరు ఒకే కడుపున, అంటే ఒకే గర్భసంచి నుండి పుట్టిన బిడ్డలు కాదని, ఇద్దరు ఒక కడుపు నుండి, ఇంకొకరు మరో కడుపు నుండి పుట్టారని చెప్తారు.
ఆమె రెండు కాళ్ళ మధ్యలో ఉన్న రెండు చిన్న కాళ్లకు కూడా కదలికలు ఉండేవట, కానీ అవి చాలా బలహీనంగా ఉండేవట. ఇంకో చిత్రం ఏమిటంటే ఆమె ఒక్కో కాలికి 3 వేలు మాత్రమే ఉండేవి. మొదట్లో కార్బిన్ అందరిలా నడవలేకపోతున్నానని బాధపడేదట. కొన్నాళ్ల తర్వాత అది తనకు దేవుడిచ్చిన వరమని, 2 శరీరాలు తనలో ఉన్నందుకు ఎంతో గర్వపడేదని ఆమె కుటుంబీకులు చెప్తారు. 1928లో కార్బిన్ కుడికాలికి స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ సోకింది. అప్పట్లో ఆ వ్యాధికి చికిత్స అందుబాటులో లేకపోవడంతో ఆ వ్యాధి సోకిన వారం రోజుల్లోనే కార్బిన్ మరణించింది. ఆమె శవాన్ని పరిశోధనల పేరుతో ఛిద్రం చేస్తారనే భయంతో ఆమె కుటుంబీకులు ఆమె సమాధిని కాంక్రీట్తో బలంగా నిర్మించారు. సిమెంట్ పూర్తిగా ఆరిపోయే వరకు శ్మశానంలోనే కాపలాగా ఉన్నారట. ఆమె భౌతిక కాయాన్ని తమకు అప్పగిస్తే భారీగా నగదు ఇస్తామని పరిశోధకులు చెప్పినా ఆమె కుటుంబీకులు ఒప్పుకోకపోవడం గమనార్హం. ఇలా 4 కాళ్లతో జన్మించిన మైట్లే కార్బిన్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పట్లో స్కానర్లు అందుబాటులో లేకపోవడం వల్ల మైట్లే కార్బిన్ శరీర పనితీరును తెలుసుకోలేకపోయారట. ముఖ్యంగా ఆమె 2 కాళ్ల మధ్య 2 జననేంద్రియాలు ఉన్నట్లే ఆమె శరీరం లోపలి అవయవాలు కూడా 2 ఉన్నాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉండేదట. అలాగే ఆమె తన పిల్లలు ఏ గర్భాశయం నుండి పుట్టారనే విషయాన్ని కూడా కార్బిన్ ఆమె వైద్యులు రహస్యంగానే ఉంచారు. దీంతో 4 కాళ్ల మహిళగా పేరొందిన కార్బిన్ జన్మ రహస్యం అంతుచిక్కని మిస్టరీగా నిలిచిపోయింది.